అంటే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు. స్ట్రైక్ రేటర్ అంటే 94%. ఎక్కడ ఎప్పుడు కని విని ఎరుగతులు వీటిలో ఉంటుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజీ ఒక పార్టీకో ఒక గ్రూప్కో ఇవ్వటం అనేది ప్రజలు చాలా అరుదైన విషయం. ఆ అరుదైన విషయం అంటే ఒక నమ్మకం. ఈ ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందన్న ఒక నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి మాగుంట కుటుంబానికి వారు విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా మాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు, కొండేపికి మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం నారాయణ రెడ్డి గారు, గిద్దలు అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాళ్యం ఎలక్షన్ బాబు గారు, దర్శికి గొడ్డపాటి లక్ష్మి గారు, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సంతనూతలపాటు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల అన్నిటిల్లో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శనం అనేది కూడా మేము తెలుపుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చూసాం మహానాడు కార్యక్రమం అనేది కడపలో జరిగినప్పుడు కూడా ఆ 3 రోజుల కార్యక్రమంలో ఆ పట్టుదల చూస్తుంటే ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి. ఇరిగేషన్ అని అంటే సాగునీరు, తాగునీరు అనే ప్రాజెక్టులు కూడా అన్ని కూడా పూర్తి చేసుకొని రావాలనేది ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టు పైన వారు చూపిస్తున్న శ్రద్ధ. అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది కూడా పూర్తిగా మనం ముందుకు తీసుకొని రాగలిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్కి వారు అప్రూవల్స్ ఇస్తూ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు అయితే 20 లక్షల ఉద్యోగాలు అనేది మా 5 సంవత్సరాల కాలంలో లక్ష్యం. అది అందులో ఇప్పుడే మొదటి సంవత్సరంలోనే 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తున్నామని చెప్పడం ఎంతో సంతోషకరం. మన ప్రకాశం జిల్లా చూసుకున్నప్పుడు రామాయపట్నం అయితే దగ్గరలోనే ఉండొచ్చు, పోర్టుతో పాటు కూడా బీపీసీఎల్ సంస్థ వారు దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఒక రీఫైనరీ అనేది కూడా ప్రారంభం చేయబోవటం అనేది కూడా చూసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, అదేవిధంగా లోకేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే మన ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది, ఫిషింగ్ హార్బర్ రాబోతున్నది, ఒక అండర్ బ్రిడ్జ్ అనేది అగ్రహారం గేట్ దగ్గర కూడా మనం వేసుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో కూడా ఒక బైపాస్ అనేది కూడా నిర్మాణం చేసుకుంటూ కనిగిరి ప్రాంతంలో త్రిపురేటి అనేది, కనిగిరి ప్రాంతంలోనే సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది రిలయన్స్ కంపెనీ వారు కూడా సంస్థలు కూడా స్థాపించడం అనేది కూడా మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్ అనేది చూస్తుంటే బీకేవై బెంగళూరు కడప రోడ్డు అనేది మంచి రోడ్డు, ఒక హైవే కూడా రాబోతూ మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఉంది. మార్కాపురం దగ్గర చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లేదాని కొరకు అన్ని కూడా
అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ మార్కాపురం ప్రత్యేకంగా ఒక జిల్లా చేయాలి అనేది వారి కోరిక కూడా, అది కూడా త్వరిత చూడండి సార్. What is the